దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కోడికలన్నిటిలో ప్రభు తన శక్తి కలిగిన కృపను మనల్ని కనపరిచి మరి యొక్క నూతన దినములో అటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికి వందనాలండి. ఈ ఉదయకాలం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి, ఉపవసించి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనతో ఈ ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం. గతించిన 40 దినాలు ప్రభు తన శక్తి కలిగిన కృపను మనతో ఉంచి ఈ 41వ దినములోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరం ప్రభుని స్తుతిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఉందాం. స్తోత్రము తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవాన్ని నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. గతించిన 40 దినాలు మీ మహిమ కలిగిన సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభువా, ఈ దినాన ఈ పునరుద్ధాన దినములో నీ పాద సన్నిధిలో నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు అల్పులమైన మాకు మీరు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు నాయన. అల్పులమైన మమ్ములను అయా ఇన్ని దినాలు మీరు ఉపవాసంలో నిలవబెట్టినందుకే నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. మీరే కృప చూపించండి, బలహీనతలన్నీ విడిపించండి దేవా. అనేక విషయాలు తప్పిపోతున్న వారం, జారిపోతున్న వారం, పడిపోతున్న వారం, నీ దృష్టికి అయోగ్యులుగా జీవిస్తున్న వారం అనే సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దయతో మా అపరాధాలు, మా దోషాలు, మా పాపాలు క్షమించండి నాయన. అయ్యా నీ దృష్టికి యోగ్యులుగా ఈ దినం మీరు మమ్మల్ని మార్చండి. మాలో ఉన్న అపవిత్రత, మాలో ఉన్న దుష్టుని కార్యాలు మీరు లయపరచండి. ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నామో, ఏ విషయాల్లో చేతకాని వారంగా ఉన్నామో, ఏ విషయాల్లో భీతి చెంది దుఃఖపడుతూ వేదన చెందుతున్నాము దేవా, కృప చూపు నాయన. దర్శించయ్యా ఈ దినం. ఎంతమంది ఈ దినం ఈ ఉదయం ఈ ప్రార్థనలు ఏకీభవించబోతున్నారు, నీ మాటలు వింటున్నారు, వినబోతున్నారు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. సమస్త కీడులు, సమస్త దుష్టుని కార్యాలు మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకములు, పోరాటాలు మీరు తప్పించండి నాయన. అయ్యా చాలిన దేవుడిగా మీరు తోడుండండి అయ్యా. అంధకార శక్తులపై విజయం ఇవ్వయ్యా, చీకటి శక్తులపై విజయం ఇవ్వయ్యా, మాంత్రిక శక్తులపై విజయం ఇవ్వయ్యా. ప్రతి పోరాటాలు, ప్రతి సాతానుపరమైన, మాంత్రికపరమైన, చేతబడి సంబంధమైన సమస్త కీడులు యేసు నామములో మీరు లయపరచండి. మాకు చాలిన దేవుడిగా మీరు తోడుండండి నాయన. మీరే మమ్మల్ని విడిపించండి, బలపరచండి, కృప చూపించండి యేసయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఆత్మ చేత నింపండి, ఆత్మ వరములతో, ఫలములతో నింపండి అయ్యా. ప్రతి దుష్టుని సంబంధమైన ఆత్మ కార్యాలు యేసు నామములో బంధించబడును గాక. తండ్రి నీకు స్తోత్రాలు. కృప చూపించు. సాతాను జయించే, సాతానుపై విజయం పొందుకొని సాతాను కార్యాలపై జయాన్ని యేసు నామములో మీరు మాకు అనుగ్రహించండి. సమస్త కీడులు మీరు లయపరచండి. సమస్తమును అయ్యా మేలైనదిగా చేయగలిగిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలైనా. మేలు చేసే దేవుడు ప్రభువా, అయ్యా మా జీవితాల్లో ఆశీర్వదించే దేవుడు నాయన. మమ్మలను తప్పించే దేవుడు నాయన. మరణ బంధకాల నుంచి విడిపించే దేవుడు తండ్రి. పొంచుకున్న ప్రమాదాలు, కీడులు, యాక్సిడెంట్లు, మరణపు కీడులు దూరపరిచే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రజల పక్షంగా మీరుండి ప్రభువా అయ్యా కృప చూపించండి నాయన. కాపుదలు ఇవ్వండి అయ్యా, భద్రత ఇవ్వండి అయ్యా, క్షేమం ఇవ్వండి అయ్యా, సమాధానం ఇవ్వయ్యా. ప్రతి కుటుంబానికి కట్టని నాయన. ఏ కుటుంబంలో శత్రువు అయ్యా ప్రభా వాడు చేస్తున్న కార్యాలు, శత్రు కలిగిస్తున్న ఆటంకాలు, శత్రు కలిగిస్తున్న పోరాటాలు, సమస్త కీడులు యేసు నామములో మీరు లయపరచండి తండ్రి. నీ ప్రజలకు క్షేమమయ్యా, నీ ప్రజలకు సమాధానమయ్యా, నీ ప్రజలకు నెమ్మదయ్యా, నీ ప్రజలకు ఆదరణయ్యా, నీ ప్రజలకు పక్షంగా మీరుండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నా. మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. నీ మేలు చేత ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలు చేసే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వలె మేలు చేసేవారు ఈ లోకంలో ఎవరు లేరు నాయన. నీ వలె ప్రేమించేవారు, నీ వలె అయ్యా మాపై కృప చూపేవారు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. మాపై కృప చూపిండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. మా పక్షాన మీరుండండి అయ్యా, సహాయం చేయండి. చాలిన దేవుడిగా మీరు తోడుండండి ఆయన. బంధకాలు విడిపించండి, ఆటంకాలు విడిపించండి, పోరాటాలు విడిపించండి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. ఏ కుటుంబంలో ఏ దుఃఖం, ఏ వేదన, ఏ కన్నీరు అయితే ఉందో ప్రభువా యేసుక్రీస్తు నామములో అయ్యా మీరు విడిపించండి, తప్పించండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడని నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. అయ్యా చాలిన దేవుడిగా మీరు మాకు తోడుండండి నాయన. అయ్యా అంధకార క్రియలపై, అయ్యా వాయుమండల శక్తులపై యేసుక్రీస్తు నామములో మీరు మాకు విజయం ఇవ్వండి, విడుదల ఇవ్వండి.
చాలిన దేవుడుగా తోడుండండి అయ్యా. సమస్తమును మేలైనవిగా చేయగలిగిన దేవుడు, సమస్తమును ఆశీర్వాదకరంగా నడిపించగలిగిన దేవుడు, మా జీవితాల్లో సమస్తమును అయ్యా తప్పించగలిగిన దేవా, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ ఉదయం నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభు. మీరే కృప చూపించండి అయ్యా. అద్భుతం చేయండి నాయన. మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తే ఎంతమంది ఏ వ్యాధి బాధల చేత, ఏ అనారోగ్యాల చేత, ఏ అస్వస్థతల చేత, ఏ దుఃఖం, ఏ కన్నీటి, ఏ మరణ బంధకాల చేత ఎంత మంది బాధించబడుతున్నారో యేసుక్రీస్తు నామములో అలాంటి వారికి విడుదల కలుగును గాక. అలాంటి వారికి స్వస్థత కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కొందనాలైన రవలి సిస్టర్ని బట్టి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ సహోదరి ప్రవ్వా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పిచువల్ సర్జరీ జరిగి ఉంటుండగా నాయన ఆ సహోదరిని మీరు ముట్టండి, బాగు చేయండి. ఆ సహోదరిని మీరు దర్శించండి, చక్కని ఆరోగ్యంతో నింపండి దేవా. ఆ సర్జరీ జరిగిన గాయం యేసు నామములో అది మానిపోటానికి కృపదయిచ్చే నాయన. కామెంట్ రూపంగా ఆ సహోదరి తన ప్రాబ్లం చెప్పి ఉంటుండగా నాయన నీ సన్నిధిలో తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలే, కృప చూపించండి. ఆ సహోదరిని ముట్టండి నాయన. ఆ సహోదరిని బలపరచయ్య. తిరిగి క్షేమకరమైన ఆరోగ్యంతో ఆ సహోదరిని నింపండి. రవలి సిస్టర్ని దర్శించండి నాయన. ఆమెకు జరిగిన సర్జరీ మీకు మహిమకరంగా జరిగించాం అయ్యా. పరిపూర్ణ ఆరోగ్యం ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో దేహానికి విడుదల కలుగును గాక తండ్రి. పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి, విడుదల ఇవ్వండి. మీరు అద్భుతం చేయండి ఇప్పుడే. మీ బాహు పంపండి, మీ నీతి అని, మీ దక్షిణాస్తాన్ని పంపయ్యా. యేసుక్రీస్తు నామములో మీరు ఆ సిస్టర్ని ముట్టండి దేవా ఇప్పుడే. సంపూర్ణ విడుదల ఇవ్వండి. ఆ బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని, ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి, క్షేమంతో నింపండి. ఇంకా ఎంత మంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎంత మంది నీ సన్నిధిలో ప్రభు ఏకీభవించి మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలులతో నింపండి అయ్యా. ప్రతి కుటుంబంలో మీరే నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు మీరు జరిగించండి దేవా. ప్రతి కాడి విరగొట్టండి, అందరి బంధకాలు తెంచివేయండి, ప్రతి చీకటి కార్యాలపై విజయం ఇవ్వండి నీ ప్రజలకి తండ్రి. మీరే చాలా దేవుడిగా తోడుని నడిపించమని సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడటానికి ప్రభు మనకి ఇచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయం వాక్యం ధ్యానంలోకి మనం వెళ్దాం. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట స్తుతించడం ద్వారా ప్రభు చేసే కార్యాలు, దేవుని స్తుతించడం ద్వారా జరిగే అద్భుత కార్యాలేంటో ఈ ఉపవాస కుడికలో ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఇక్కడ చదవబడిన కీర్తన భాగంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మన స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్న దేవుడు. మనం స్తుతిస్తే, మనం ప్రభువుని స్తుతించడం మొదలు పెడితే, నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువును స్తుతించే అనుభవం మన జీవితంలో లేదేమో. ప్రభువుని స్తుతించే అనుభవాన్ని నీవు నేను కలిగి లేమము. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నాడు. మనము స్తుతించటం ద్వారా ప్రభువు మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడంట. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు మన స్తుతులను చూస్తా ఉన్నాడు. మన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడిగా, మన స్తుతుల మీద ఆసీనుడిగా నిలిచి ఉండే ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈరోజు ప్రభుని స్తుతించే అనుభవం మనకుందా? మన స్తుతుల మీద, మన స్తోత్రాల మీద ప్రభు ఆసీనుగా ఉన్నాడు. ప్రభుని స్తుతిస్తే ఏమొస్తుంది? ఎందుకు ప్రభుని స్తుతించాలి? ఎందుకు ప్రభుని స్తుతించి ఆరాధించాలి? ప్రభుని స్తుతించడం ద్వారా ఉండే మేలేంటని చాలా విషయాలు మనం అనుకోవచ్చు. కానీ ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్తుతించడము ద్వారా ప్రభువు మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉండబోతున్నాడు. హల్లెలూయా.
ఈరోజు నా స్థితిని ప్రభు మార్చే దేవుడు, నా స్థితిగతులు ప్రభు తప్పించే దేవుడు, నా స్థుతుల మీద ప్రభు ఆసీనుడిగా ఉండే దేవుడండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్తుతించే అనుభవం నీకుందా ఈ దినం? ఈ ఉపవాస ప్రార్థనలో ఉపవసించి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామే, ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నామే, దేవుని మాటలు వింటున్నామే, ప్రార్థనలో ఏకీభవిస్తున్నామే, కానీ స్తుతించే అనుభవం నేను కలిగి ఉన్నామా? ఈరోజు ప్రభువును స్తుతిస్తే మన స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడండి. ఈరోజు ప్రభుకు స్తుతి యాగముగా నేనున్నామా? ప్రభువును స్తుతించే అనుభవంతో మనం జీవిస్తున్నామా? ఇప్పటి వరకు ప్రభువును స్తుతించే అనుభవం మనలో లేదేమో ప్రియ సహోదరి సహోదరుడా. 100వ కీర్తనలో 4వ వచనంలో మనం చూస్తే, 100వ కీర్తన 4వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎలాగూ ప్రభువును స్తుతించాలి, ఎలాగూ ప్రభు నామాన్ని ఘనపరచాలో అక్కడ రాయబడతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును స్తుతించే అనుభవంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మన దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలి. దేవుని స్తుతించే అనుభవాన్ని నేను కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువును స్తుతించే అనుభవం నా జీవితంలో లేదేమో. ఎలాగూ ప్రభువును స్తుతించాలి అక్కడ రాయబడతా ఉంది. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రభుని ఎలాగో స్తుతించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మన జీవితంలో చేసిన మేలులను బట్టి, ఆయన మన చేసిన ఉపకారాలను బట్టి, ప్రభు మన జీవితంలో జరిగించిన అనేక ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభు సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా నేను ఉండాలి. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభుని స్తుతించే అనుభవం మనలో ఉందా? ప్రభు నామాన్ని ఘనపరిచే అనుభవం మనలో ఉందా? ప్రభు నామాన్ని కొనియాడే అనుభవం నా జీవితంలో ఉందా? ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితం మనలో ఉందా? ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటే, ప్రభు మనల్ని ఈ దినం సజీవులుగా ఉంచాడంటే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? ఈ దినాన్ని చూడక అనేకులు గతించిపోయారు, కానీ ఈరోజు నేను సజీవులంగా ఉన్నాం. ఈరోజు నేను దేవుని కార్యాలు చూస్తా ఉన్నాం. ఈరోజు మరి యొక్క దినాన్ని నేను చూసాం. జీవిస్తున్నామంటే ప్రభు కృప. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు, మనల్ని విడిపిస్తున్నాడు. ఏ కీడు మనపైకి రాకుండా ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. ఈరోజు కృతజ్ఞతాస్తుతులు ప్రభుకు చెల్లిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కార్యాలను మరచిపోయామేమో. కీర్తనకారుడు తన ప్రాణంతో అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము. ఆయన చేసిన ఉపకారాలు, ప్రభు చేసిన ఉపకారాలు దేన్ని మరచిపోవాకు. అన్ని జ్ఞాపకం చేసుకో, వాటిని తలపోసుకో, వాటిని బట్టి ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లించని తన ప్రాణముతో దావీదు చెప్పుకున్నాడు. ఈరోజు నా అనుభవ ప్రార్థన అనుభవములో, నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువును స్తుతించే అనుభవాన్ని నేను కలిగి ఉన్నామా? ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాన్ని కలిగి ఉన్నామా? ఇంకేంటంట, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుటి. పాటలు పాడుతూ ప్రభువును స్తుతించే వారంగా ఉన్నామా? ప్రభువును స్తుతించడానికి అనేక మార్గాలు ఉన్నాయండి. ప్రభువును స్తుతించే మార్గాలు అనేకం ఉన్నాయి. కీర్తనలు పాడుతూ ప్రభువును స్తుతించొచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రభువును స్తుతించొచ్చు. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ప్రభువుని స్తుతించాలా, ఆయన నామాన్ని ప్రభు మన నుండి కోరేది అది ఒక్కటే అండి. నీ డబ్బును అడగడంలా, నీ ధనాన్ని అడగడంలా, నీ యొక్క సంపదను అడగడంలా, నీకున్న బంగారాన్ని అడగడంలా, నీకున్న ఆస్తిని, నీకున్న పొలాలను, నీకున్న స్థలాలను ప్రభు అడగడంలా, నీ హోదాను అడగడంలా. ప్రభు నీ నుండి కోరేది ఒకటే, నువ్వు ప్రభువును స్తుతించడం ఆయన కోరుతా ఉన్నాడు. ప్రభువును ఆరాధించే ఆరాధికులుగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రభువును స్తుతించే అనుభవాన్ని నేను కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈరోజు స్తుతించే అనుభవం నా ఆధ్యాత్మిక జీవితంలో ఉందా? ప్రభువును స్తుతిస్తున్నామా? ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నామా? ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయనను స్తుతించాలి, పాటలు పాడుతూ ఆయన స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ఆయన నామమును ఘనపరిచే వారంగా నేను ఉండాలి. ఈరోజు మనల్ని బట్టి ప్రభు నామం ఘనపరచబడుతుందా? మనల్ని బట్టి ప్రభు నామం అవమానపరచబడుతుందా? ఈరోజు మన స్థితి ఏ విధంగా ఉంది? మనల్ని బట్టి ప్రభు నామం ఘనపరచబడుతుందా? మనల్ని బట్టి ప్రభు నామం అవమానపరచబడుతుందో ఈరోజు మనం తెలుసుకునే వారంగా ఉండాలి.
దేవుని నామానికి మహిమ రావాలని నేను ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఉపవాస ప్రార్థనలో ప్రభు కోరేది అదే. మన నుండి ప్రభు కోరేది ఒకటే అండి. ప్రభువును స్తుతించే వారంగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. స్తుతించుటలో ఎక్కడో వెనుకబడిపోయామేమో. స్తుతించే అనుభవం మనలో లేదేమో. స్తుతించే విషయంలో దేవునికి ఎక్కడో దూరంగా ఉన్నామేమో. కానీ ఈ ఉదయం నీవు నేను స్తుతించడం మొదలు పెడితే ప్రభు మన స్తుతుల మీద ఆసీనుడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుకుందాం. 5వ అధ్యాయం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రం చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. హల్లెలూయా. యాజకులు, అక్కడున్న ప్రజలు 120 మంది నిలిచి బూరలు ఊదుతూ ఏక స్వరముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుతూ వారు ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఆ దేవుని మందిరం మీదకి యెహోవా తేజస్సు వచ్చి నిలిచిందండి. స్తుతించే చోట, ప్రార్థించే చోట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే చోట, దేవుని నామాన్ని ఘనపరిచే చోట ఆయన సన్నిధి నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు స్తుతించడం ద్వారా దేవుని సాన్నిధ్యాన్ని మనం పొందుకోగలం. దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. ఈరోజు స్తుతించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు అక్కడ కొంతమంది 120 మంది ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఆ 120 మంది మీదికి దేవుని శక్తి, ఆ మందిరం మీదికి దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి దిగిందండి. స్తుతించేవారు ఆ మేఘమున్న చోట యాజకులు నిలువలేకపోయారు దేవుని సన్నిధిని బట్టి. ఈరోజు నీవు నేను స్తుతిస్తే, నీవు నేను ప్రభుని ఘనపరిస్తే, నీవు నేను ప్రభు నామాన్ని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉంటే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ నీపై నాపై దిగబోతోంది. హల్లెలూయా. ఈరోజు ఇంతవరకు దేవుని ప్రసన్నతను, దేవుని మహిమను పొందుకోలేదేమో, దేవుని ప్రసన్నతను రుచి చూడలేదేమో, దేవుని సన్నిధిలో ఇంతవరకు నిలిచి ఉండలేదేమో మనం. కానీ అక్కడ సొలొమోను ఆలయాన్ని అర్పించినప్పుడు, సొలొమోను ఆలయాన్ని కట్టించేటప్పుడు, సొలొమోను ఆలయంలో బలి అర్పించేటప్పుడు లేవీయులు స్తుతి చేసినప్పుడు దేవుని మహిమ వారి మీదకి దిగి వచ్చింది. ఈరోజు నీవు నేను స్తుతిస్తే దేవుని మహిమను రుచి చూడబోతా ఉన్నాం. నీవు నేను స్తుతించే అనుభవాన్ని కలిగి ఉంటే దేవుని సన్నిధిని అనుభవించబోతా ఉన్నాం. వారు దేవుని మహిమను వారు పొందుకున్నారు. దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుని మహిమ వారి మధ్యకు దిగొచ్చింది. ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో మనం స్తుతిస్తే, కుటుంబముగా మనం స్తుతిస్తే దేవుని సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. దేవుని కృపను మనం అనుభవించబోతున్నాం. అనేక మంది భక్తులు స్తుతించటము ద్వారా దేవుని కృపను పొందుకున్నారు. ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువును స్తుతించే అనుభవాన్ని, ప్రభువును ఘనపరిచే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు స్తోత్రము ద్వారా, స్తుతించడం ద్వారా ఇంకా ఏం జరుగుతుందో మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకుంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. పౌలు శీలలు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారని, దేవుని సువార్తను అనేకులకు దేవుని గురించి ప్రకటిస్తున్నారని పౌలు శీలను తీసుకెళ్లి ఎక్కడేశారండి? చెరసాలలో వేసేశారు. చెరసాల అనుభవంలో ఉన్న పౌలు శీలలు పాడుచు దేవుని నామాన్ని స్తుతిస్తా ఉన్నారు. హల్లెలూయా. వారు పాడుచు దేవుని నామాన్ని స్తుతిస్తా ఉంటే ఖైదీలు వింటా ఉన్నారంట. వారేమో దేవుని నామాన్ని స్తుతిస్తా ఉన్నారు, దేవుని నామాన్ని ఘనపరుస్తా ఉన్నారు, దేవుని నామాన్ని కొనియాడుతున్నారు. కానీ పౌలు శీలలు వారు ప్రార్థిస్తుంటే, వారు స్తుతిస్తా ఉంటే వారు వింటూ ఉన్నారండి. ఖైదీలంతా వింటూ ఉంటే అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. దేవుని స్తుతిస్తూ ఉండగానే దేవుని సన్నిధి వారి మధ్యలోకి దిగి వచ్చిందండి. హల్లెలూయా.
ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రభువును స్తుతించే అనుభవంలో, మనం ప్రభువును స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. హల్లెలూయా! ఈరోజు స్తుతి ద్వారా అపోస్తలుడైన పౌలు, శీల ఇరువురు కూడా ఈ ఆ యొక్క చెరసాల అనుభవంలో వారు ఖైదీలుగా ఉన్నప్పుడు ఈ బంధకాల్లో ఉన్నామే, ఇంకా ప్రభుని ఏం స్తుతిస్తాం, ఈ పోరాటాల్లో ఉన్నామే, ఈ శ్రమల్లో ఉన్నామే, ప్రభువును స్తుతించినందుకే ఈ పరిస్థితి మనకొచ్చిందే, ఇంకా మరలా ఎందుకు స్తుతిద్దాంలే అనుకోలా. ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. అందరూ అనేక రీతులుగా మాట్లాడే పరిస్థితులు వచ్చాయి. ప్రతికూల పరిస్థితిలో పౌలు, శీలలు చేస్తున్న పని ఏంటంటే ప్రభువును స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్న. ఈరోజు ప్రతికూలతలో ప్రభువును స్తుతిస్తున్నామా? ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువును ఆరాధిస్తున్నామా? ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నామా? ప్రియ సహోదరి, సహోదరుడా, వస్తాయండి కొన్ని పరిస్థితుల్లో మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు వస్తాయి. దేవుని స్తుతించలేని పరిస్థితులు వస్తాయి. దేవుని నామాన్ని ఘనపరచలేని పరిస్థితులు వస్తాయి. దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితులు వస్తాయి. కోవిడ్ వచ్చిన టైంలో అందరూ ఒక చోట కూడుకొని ఆరాధించుకోలేని పరిస్థితులు వచ్చాయి. మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు వచ్చాయి. ఆరాధనలు జరగని పరిస్థితులు వస్తాయి. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో స్తుతించలేని అనుభవాలు వస్తాయి. కానీ వాటిలో కూడా మనం ధైర్యంగా ప్రభువును స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా! పౌలు, శీలలు చెరసాల బంధకాల్లో ప్రభువును స్తుతిస్తున్నారండి. ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నారండి. వారు పాటలు పాడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉండగా అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు దేవుని సన్నిధి వారి మధ్యకు రాగానే వారందరి బంధకాలు ఊడిపోయాయి. ఈరోజు దేవుని ప్రసన్నత నీ మీదికొస్తే, దేవుని సన్నిధి మనం అనుభవిస్తే మనందరి బంధకాలు ప్రభు తెంచబోతున్నాడు. హల్లెలూయా! అక్కడ పౌలు, శీలల యొక్క జీవితంలో వారు ప్రభువును స్తుతిస్తుంటే ఆ ఖైదీలు అక్కడ ఉన్న వారందరి బంధకాలు ఊడిపోయాయండి. గొలుసులు వేసి బిగించిన వారి బంధకాలు తెగిపోయాయి. గొలుసులు తెగిపోయాయి. వారి చేతుల నుండి ఊడిపడ్డాయి. భూకంపం కలిగింది. అన్ని గేట్లు తెరుచుకున్నాయి. వారి జీవితంలో ప్రభు సన్నిధి వారికి విడుదలిచ్చింది. ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు సన్నిధి నీకు నాకు విడుదల ఇవ్వబోతోంది. ప్రభు సన్నిధి నీకు నాకు విడుదలను దయచేయబోతా ఉంది. ప్రభు సన్నిధిని అనుభవిస్తే, నేను ప్రభు సన్నిధిని అనుభవించగలిగితే, ప్రభువును స్తుతించగలిగితే ప్రభు సన్నిధి మన మీదికి రాబోతా ఉంది. హల్లెలూయా! స్తుతించటము ద్వారా మన బంధకాలు ప్రభు తెంచబోతున్నాడు. స్తుతించటము ద్వారా దేవుని సన్నిధిని అనుభవించగలం. రెండవదిగా స్తుతించటము ద్వారా మన జీవితంలో ఉన్న అడ్డంకులు, మన జీవితంలో ఉన్న బంధకాలు ప్రభు తెంచివేయబోతున్నాడు. ఈరోజు నా జీవితంలో ప్రభువును స్తుతించే అనుభవం మనకుందా? అక్కడ చూస్తే అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఆ చెరసాల నాయకుడు వచ్చేసాడు. ఇదేంటిది, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి, అందరూ తప్పించుకొని పారిపోయారేమో, ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి పరిస్థితులని చెరసాల నాయకుడు తనకు తాను హాని చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, చెరసాల నాయకుడు భయపడుతున్నాడు. రాజు ద్వారా నాకు మాట వస్తుందేమో, రాజు నన్ను చంపేస్తాడేమో, రాజు నన్ను శిక్షిస్తాడేమో అని ఆ చెరసాల నాయకుడు అతడు దుఃఖపడుతూ, అతడు వేదన చెందుతూ ఉంటే ఆ చెరసాల నాయకుని యొక్క జీవితాన్ని ప్రభు దర్శించాడు. చెరసాల నాయకుని ప్రభు విడిపించాడు. అతడు భయాందోళన నుండి ప్రభు అతన్ని తప్పించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నా జీవితంలో ఏ భయాందోళనలు మనం ఉన్నామో ప్రభువును స్తుతిస్తే మన అడ్డంకులు ప్రభు తొలగించబోతున్నాడు. ప్రభువును స్తుతిస్తే ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రభువును స్తుతిస్తే మన జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల ప్రభు విడిపించబోతున్నాడు. హల్లెలూయా! ఈరోజు నా జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితుల్లో నేనున్నా, ఏ కష్టతరమైన పరిస్థితుల్లో నేనున్నా, స్తుతించే అనుభవం నీకు నాకు ఉంటే చాలు. ప్రభు నీకు నాకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. నా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు బలపరచబోతున్నాడు. హల్లెలూయా! అంత మాత్రమే కాదండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మనం చూస్తే, యెషయా గ్రంథం 42వ అధ్యాయం
యెషయా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే అక్కడ రాయబడుతుంది, సముద్ర ప్రయాణం చేయవారులారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతం పాడుడి. భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని కాపురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను. ఏ ప్రతికూల పరిస్థితులు నేనున్నా యెహోవాకు నూతన గీతం పాడే అనుభవాన్ని నేను కలిగి ఉండాలి. ప్రభువును స్తుతించే అనుభవం, నూతనముగా ప్రభువును ఆరాధించే అనుభవం, ప్రభు నామాన్ని కొనియాడే అనుభవాన్ని నేను కలిగి ఉండాలని ఈ దినం ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నూతన గీతాన్ని ప్రభువును నూతనంగా స్తుతించాలండి. రొటీన్ స్తోత్రం మనం చేసేది, రోజు ఏ విధంగా స్తుతిస్తాం అదే విధంగానే స్తుతిస్తాం, కానీ క్రొత్తగా నూతనంగా ప్రభువును స్తుతించే అనుభవం మనలో లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును స్తుతించే అనుభవంలో ప్రభు నూతనంగా కొనియాడే అనుభవాన్ని నేను కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ఈ ఉదయం ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడండి. స్తుతించే అనుభవాన్ని మనం నేర్చుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. స్తుతించటము ద్వారా ప్రభు సన్నిధిని మనం అనుభవించగలం. స్తుతించటము ద్వారా మన జీవితంలో ఉన్న అడ్డంకులు, బంధకాలు ప్రభు తెంచివేయబడుతున్నాడు. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం మనం చూస్తే, కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ రాయబడుతుంది, భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఆయన భక్తుల నోట ఉత్సాహ సంతోషములు ఉంటాయండి. ఈరోజు స్తోత్రములు, ఉత్సాహ స్తోత్రములు, డల్లుగా నీరసించిపోయి ఏదో బలహీనంగా స్తోత్రం చెప్పే స్తోత్రాలు వారి నోట్లో ఉండవు. ఉత్సాహముతో, సంతోషముతో, ఆనందముతో ప్రభువును స్తుతించే అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. ఈరోజు నా జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లు స్తుతించడం కాదు, ఏదో స్తుతించాలంటే స్తుతించడం కాదు, ప్రభువును ఉత్సాహ స్తోత్రములు చేసే వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. మన నోట ఉత్సాహ స్తోత్రాలు ఉండాల. నీరసంగా, మబ్బుగా, నిద్రపోతూ చేసే స్తోత్రాలు కాదండి. స్తోత్రం 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 అనేది కాదు. ఉత్సాహంగా ప్రభు సన్నిధిలో స్తుతించాల, మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో స్తుతించాల. ప్రభు స్తుతించే వారంగా నేను ఉండాల. హల్లెలూయా. స్తోత్రము చేసే వారంగా మనం ఉండాలి. అక్కడ చూస్తే అన్య జనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత ఇదే. యెహోవాను స్తుతించటము ద్వారా మన చేతిలో ఒక ఖడ్గాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. మన మీదికి లేచిన రాజులను, ఇనుప సంఖ్యలతో వారి రాజులను బంధించటానికి, ప్రతి వారిని శిక్షించటానికి, స్తుతించే వారికి, ఉత్సాహముతో స్తోత్రం చేసే వారి జీవితంలో ప్రభు వారికి ఖడ్గాన్ని ఇవ్వబోతున్నాడు, శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవటానికి. ఈరోజు నా శత్రువుతో పోరాడే అనుభవం దేని ద్వారా వస్తుందంటే స్తుతించటము ద్వారా రాబోతా ఉంది. స్తుతించటము ద్వారా ప్రభు మనకు ఒక ఆయుధాన్ని ఇవ్వబోతున్నాడు. స్తుతించటము ద్వారా ప్రభు నుండి ఒక ఆయుధాన్ని పొందుకోబోతున్నాం. ఆ ఆయుధము ద్వారా శత్రువులపై విజయాన్ని, ప్రతీకారాన్ని తీర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ఏ శత్రు మనల్ని బలహీనపరిచాడు, ఏ శత్రు మనల్ని బాధించాడు, ఏ శత్రు మనల్ని కృంగదీశాడు, ఏ శత్రు మనల్ని చులకనగా చేసి, ఏ శత్రు మనల్ని ఆటంకపరిచి, అభ్యంతరపరిచి, మనల్ని చాలా విషయాల్లో ప్రతికూలతలు పడేశాడో అదే శత్రుపై ప్రభు నీకు నాకు జయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను జయాన్ని పొందుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, అపజయాలు చూచామో మేము ఇంతకాలం, అనీతి మత్తులో బ్రతికేమో, అనారోగ్యాల్లో బ్రతికానేమో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, పోరాటంలో నేను బ్రతికామేమో ఇన్ని సంవత్సరాలు. కానీ ఈ దినాన ప్రభువును స్తుతించటం ద్వారా మన శత్రులపై మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నాం. అన్ని జనులకు ప్రతిదండన చేయబోతున్నాం. ప్రభు మనకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. స్తుతించడము ద్వారా మన బంధకాలు, అడ్డంకులు ప్రభు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యెహోషాపాతు యొక్క జీవితంలో ఆ రాజు ప్రభువును స్తుతించినప్పుడు 3 రాజ్యాల వారు, మోయాబీలు, అమోనీయులు, షెయీరు మన్యవాసులనే 3 రాజ్యాల వారు ఆ యొక్క యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు యెహోవా వలని సహాయం కొరకు వేడుకున్నాడండి. దేవుని సన్నిధిలో అతడు వేడుకున్నప్పుడు కొన్ని అడ్డంకులు వచ్చాయి. 3 రాజ్యాల వారు ఒకేసారి అతని మీదకి యుద్ధానికి వచ్చేసారు. అందరూ కలిసిపోయారు.
ఒక్క పక్షాన యెహోషాపాతు ఉన్నాడు, ఒక్క ప్రక్కేమో అందరూ 3 రాజ్యాల వారు ఉన్నారు. చాలా ప్రజలు, చాలా జనం ఉన్నారు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో యెహోషాపాతు తన యుద్ధాన్ని సిద్ధం చేసుకోవాలా, తన యుద్ధ ప్రావీణ్యతను సిద్ధం చేసుకోవాలా, తన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలా. అక్కడున్న ప్రజలకి, ఆ యొక్క సైన్యానికి తన ఎలాగ యుద్ధం చేయాలో నేర్పడంలా అతడు చేస్తున్న పని ఏంటంటే, యెహోవా వాళ్ళని సహాయం వేడుకొంటకే ప్రభు సన్నిధికెళ్తున్నాడండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు నేను దేవుని సహాయం కొరకు వేడుకునే వారంగా ఉన్నామా? దేవుని సహాయం కొరకు అడిగే వారంగా ఉన్నామా? ఈరోజు మన అంతట మనమే అండి. మన ఇష్టానుసారంగా, మన ఆలోచన ప్రకారంగా ఈరోజు మనం జీవించే వారంగా ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, మన ఇష్టానుసారంగా మనం జీవించటం కాదు. మన ఆలోచన ప్రకారంగా మనం బ్రతకడం కాదు. ప్రభు చిత్తానుసారంగా నీవు నేను జీవించాలని, ప్రభు చిత్తానుసారంగా మనం బ్రతకాలని ఈ దినం ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఏ ప్రతికూలతలో నీవు నేను, ఏ ప్రతికూలతలు నీవు నేను అనుభవిస్తున్నాము, మన ప్రతికూలతలో ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. మన జీవితంలో యెహోషాపాతుకు తోడుగా ఉన్న దేవుడు, యెహోషాపాతు మొరపెట్టినప్పుడు అతని ప్రార్థన విన్న దేవుడు. ఈరోజు నీవు నేను మొరపెట్టబోతుండగా, నీవు నేను ప్రార్థిస్తుండగా దేవుడు నా మొరని వినబోతున్నాడు. ప్రభు ప్రార్థన, మన ప్రార్థన ఆలకించబోతున్నాడు. ప్రతి ఆటంకములు, ప్రతి అడ్డంకులు, ప్రతి పోరాటాలు ప్రభు నా జీవితంలో లయపరచబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇన్ని దినాలు కృంగిపోయామేమో, ఇన్ని దినాలు బాధపరచబడ్డామేమో, ఇన్ని దినాలు ప్రభు దృష్టికి అయోగ్యులుగా ఉన్నామేమో, స్తుతించే అనుభవం మన జీవితంలో లేదేమో. ఇప్పుడు నీవు నేను స్తుతించటం మొదలు పెడితే నీవు నేను స్తుతించడము ద్వారా ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. యెహోషాపాతు ప్రభు మీద తన మనసు నిలుపుకున్నట్లుగా ఈరోజు నా మనస్సు ప్రభు మీద మనం నిలుపుకుంటున్నామా? ప్రభు మీద మనసు నిలుపుకునే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉన్నామా? యెహోషాపాతు ప్రభు సన్నిధిలో ఆయన చేసింది ఏం లేదండి. యుద్ధం చేయలే యెహోషాపాతు. సైన్యంతోనో, అతనికున్న యుద్ధ ప్రావీణ్యతతోనో, అతని దగ్గర ఉన్న సైన్యాధిపతితోనో అతడు యుద్ధాన్ని జరిగించలేదు. కానీ తన దేవుని సహాయము చేత ప్రభువును స్తుతించడము ద్వారానే వారు జయాన్ని పొందుకున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నా జీవితంలో నీకు నాకు ప్రభు జయాన్ని ఇవ్వబోతున్నాడండి. నిన్ను నన్ను ప్రభు విడిపించబోతున్నాడండి. యెహోషాపాతుకు తోడై ఉన్న దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడే నీకు నాకు ఆయన తోడుగా ఉండి ఆయన నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. మన ప్రతికూలతల్లో, మన అడ్డంకుల్లో, మన పోరాటాల్లో ప్రభు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు, విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రోజు ధైర్యం తెచ్చుకుందాం. ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ డిస్టర్బెన్సెస్, ఏ ఆటంకములు, ఏ అభ్యంతరాల్లో నీవు నేను జీవిస్తున్నా, ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభువును స్తుతించడం మొదలు పెడదాం. ప్రభువే మనకు సహాయకుడిగా నిలవబడబోతున్నాడు. ప్రభువే మన ప్రాకారాలు, ఆయన మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రభువే మన మన యొక్క శత్రువుల చేతిలో నుండి, శత్రువుల యొక్క చేతి నుండి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. మన చేతికి శత్రువును చిక్కించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు స్తుతించడం ద్వారా ఎన్నో మేలున్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువును స్తుతించే అనుభవం ద్వారా, ప్రభువును కొనియాడే అనుభవం ద్వారా నా జీవితంలో ప్రభు అనేక మేలులు ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు స్తుతించే అనుభవం మనలో ఉందా? యెహోషాపాతు, అక్కడున్న ప్రజలు అందరూ కూడా స్తుతించటకు మొదలు పెట్టగానే ఆ యొక్క మీ యూదా వారి మీదికి, యెరూషలేము మీదికి వారి మీదికి వచ్చిన మొయ్యాబీయులను, అమ్మోనీయులను, శెయీరు మన్యవాసుల మీద ప్రభు మాటుగాండ్లను పెట్టెను గనుక వారిని వారే పొడుచుకొని హతులైపోయారు.
యెహోషాపాతు మీదికి, యూదా వారి మీదికి యుద్ధానికి వెళ్ళాలనే ఆలోచన వారికి లేదు. వారి మధ్యలోనే మాటుగాండ్లను పెట్టాడు ప్రభు. వారిని వారే పొడుచుకొని చంపుకునేటట్టు, వారిని వారే హాని చేసుకొని చనిపోయేటట్లు ప్రభువు వారి మధ్యలో మాటుగాండ్లను పెట్టాడు. ఈరోజు నీవు నేను స్తుతిస్తుంటే నీపై నాపై పనిచేస్తున్న శత్రుపై ప్రభు ప్రతిదండన చేయబోతున్నాడు. హల్లెలూయా! శత్రువుపై విజయాన్ని నీకు నాకు ప్రభు ఇవ్వబోతున్నాడు. నీవేం చేయాల్సిన అవసరంలా, మనమేం చేయాల్సిన అవసరంలా, మనం కష్టపడాల్సిన అవసరంలా. మనం చేయవలసిందంతా ప్రభువును స్తుతించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా! ఈరోజు ప్రభువును స్తుతించే అనుభవం మనలో ఉంటే చాలండి. శత్రువు ఓడిపోతున్నాడు. నా జీవితంలో శత్రువు చేస్తున్న కార్యాలు, శత్రువు ఓడిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. శత్రువు బలహీనమైపోయే పరిస్థితులు రాబోతున్నాయి. కొన్ని అడ్డంకులు వచ్చాయి యెహోషాపాతు జీవితంలో. కొన్ని ఆటంకాలు వచ్చాయి యెహోషాపాతు జీవితంలో. కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి యెహోషాపాతు జీవితంలో. 3 రాజ్యాలు వారి మీద వచ్చినప్పుడు యెహోవా వాళ్ళని సహాయం కొరకు వేడుకుంటున్నాడండి. ఈరోజు దేవుని సహాయం కొరకు వేడుకుంటున్నామా? మన ఆటంకాల్లో, మన పోరాటాల్లో, మన అడ్డంకుల్లో, మన ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సహాయం కొరకు నీవు నేను వేడుకుంటున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రభు సహాయం కొరకు నీవు నేను వేడుకునే వారంగా ఉండాలి. ప్రభు సహాయం కొరకు వేడుకోం. ఎంతవరకు మనుషుల సహాయం, మనుషుల తోడు, మనుషుల అండా దండలు చూచుకుంటాం కానీ ప్రభు సహాయం కొరకు నీవు నేను ఎదురు చూచే వారంగా ఉన్నామా? ప్రభు సహాయాన్ని నీవు నేను పొందుకునే వారంగా ఉన్నామా? యెహోషాపాతు ప్రభు సహాయాన్ని పొందుకున్నాడు. రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూస్తే, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, ఈ గొప్ప సైన్యములను చూచి మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, యెహోవా ఈ యుద్ధము జరిగించబోతున్నాడు. ఎంత ధైర్యం అండి! నమ్మాడండి యెహోషాపాతు. యుద్ధం మనం చేయాల్సిన అవసరంలా, యుద్ధంలో మనం పాల్గొనాల్సిన అవసరంలా, యుద్ధ ప్రావీణ్యులుగా మనం నిలవబడాల్సిన అవసరంలా, యుద్ధము చేయబోతున్నది మనం కాదు, దేవుడే మన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదర. ఈ ఉపవాస ప్రార్థనలో నీపై నాపై పనిచేస్తున్న శత్రు కార్యాలతో దేవుడే యుద్ధాన్ని చేయబోతున్నాడు. నీవు యుద్ధం చేయాల్సిన అవసరంలా. నీవు నేను చేయవలసినంత ఒకే ఒక్క పని, ప్రభువును స్తుతించడం. చిన్న పని అండి, ఇది చేయలేం. స్తుతించనీకుండా అపవాది అడ్డుపడుతూ ఉంటాడు. స్తుతించే అనుభవం మనలో లేకుండా అపవాది చేస్తూ ఉంటాడు. చాలా విషయాల్లో అనేక మాటలు మాట్లాడతాం. అనేక మందితో చాలా గంటలు గంటలు తరబడి మాట్లాడడానికి ఇష్టపడతాం కానీ ప్రభువును స్తుతించడానికి మాత్రం మనం వెనుకబడిన వారంగా ఉన్నాం. కానీ ఈరోజు స్తుతించే అనుభవంలో నీవు నేను ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడండి. స్తుతించే అనుభవము ద్వారా మన జీవితంలో ఉన్న అడ్డంకులు, ఆటంకాలు, సమస్యల నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. మొట్టమొదటిగా స్తుతించడం ద్వారా ప్రభు సన్నిధి మనం అనుభవించబోతున్నాం. మూడవదిగా స్తుతించడం ద్వారా మన జీవితంలో జరిగే కార్యం ఏంటంటే, అక్కడే 147వ కీర్తనలో మనం చూస్తే 1వ వచనం మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. మన దేవుని స్తుతించటం మంచిదండి మనకి. మన దేవుని స్తుతిస్తే మనకు మంచిది. మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. అది చెడ్డది కాదు. చెడ్డ తప్పు పనేం కాదది. పాప పనేం కాదు. దేవునికి అయిష్టకరమైన పనేం కాదు. దేవుని స్తుతించటం మనకు మంచిది. మనకు మేలండి. ఈరోజు స్తుతించే అనుభవంలో మనం మన కృపను దేవుని స్తుతించే అది మనోహరమంట. ప్రభువును స్తుతించటం మనోహరం అండి. అది మంచిదండి. ఈరోజు స్తుతించే అనుభవం ఉందా? ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఉదయం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయం. స్తుతించే అనుభవం నా జీవితంలో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! ఈరోజు అది మనోహరమైనది. అది ప్రభు మెచ్చినది. ప్రభు కోరుకునే ఆ స్తోత్రాన్ని నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా! ఈ ఉదయం కీర్తనలో 33వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. యెహోవాను బట్టి ఆనందించండి, సంతోషించండి. ఈరోజు సంతోషము మన జీవితాల్లో కరువైపోయిందేమో. సంతోషకరమైన జీవితం మనలో లేదేమో. దుఃఖాన్ని, వేదనని, పోరాటాలని అనుభవిస్తున్నామేమో ఈ దినం. ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయేమో. ఏంటి నాకు ఈ పరిస్థితులు? ఎందుకు ఇవి వచ్చేసాయి నా జీవితంలో? ఎందుకు వీటిని అనుభవిస్తున్నానని ఈరోజు దుఃఖపడుతూ, వేదన చెందుతూ, కన్నీరు కారుస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువును స్తుతించటం, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి.
ఆనందంతో ప్రభువుని స్తుతించాలండి. ప్రతికూలతలు ఉంటాయి. ఏడ్చే పరిస్థితులు ఉంటాయి. ఏడ్చే ప్రతికూల జీవితాలే మనం ఉండొచ్చు. ఇప్పుడు ఏడుపే మన జీవితంలో ఉండొచ్చు. కానీ ఏడుస్తూ ప్రభువుని స్తుతించడం కాదు. ఆనంద గానము చేయుడి. ఆనందముతో ప్రభువుని స్తుతించాల. పాటలు పాడాల. ప్రభు సన్నిధిలో మోకరించామంటే ఏ ఏ కన్నీటి ప్రార్థనలో ప్రభు కృప ఉందండి. మన కన్నీరు ఆయన గుడ్లు దాచడు. కాదనట్లేదు. కానీ ఆనంద గానము అంటే శ్రమల వైపు చూడకుండా, ప్రతికూల పరిస్థితుల వైపు చూడకుండా, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాల ప్రాముఖ్యమే. కానీ శ్రమలను బట్టి ఏడ్చే, ప్రతికూల పరిస్థితులను బట్టి ఏడ్చే, అనారోగ్యాన్ని బట్టి ఏడ్చే అనుభవం నా జీవితంలో ఉండదు. ఏడ్చామంటే ఎక్కడో ప్రభు మీద విశ్వాసం మన జీవితంలో లేదు. ప్రభు బాగు చేస్తాడనే విశ్వాసం లేదు. ప్రభు విడిపిస్తాడు, ప్రభు తప్పిస్తాడనే నమ్మకత్వం లేదు. కానీ ఈరోజు నీవు నేను నమ్మిక కలిగి ఉంటే చాలు. నా నమ్మికే మనల్ని బాగు చేయబోతుంది. మన నమ్మికే మనకు విడుదల ఇవ్వబోతుంది. మన నమ్మికే మనకు స్వస్థత ఇవ్వబోతుంది. మన నమ్మికే మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతుంది. హల్లెలూయా. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందము గానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయడం ఎవరికంటే ఇష్టం అంటే యథార్థవంతులకు స్తుతి చేయడం శోభస్కరం అంట. ఈరోజు నీతిమంతులంగా యథార్థంగా మనం ఉన్నామా? యోబు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా యోబు ఉన్నాడు కాబట్టే ప్రతికూల పరిస్థితులు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, సమస్తాన్ని కోల్పోయినా, భార్య వచ్చి దూషించినా, స్నేహితులు వచ్చి చులకన మాట్లాడిన ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా యోబులో నీతి ఉంది. దేవుని బట్టి ఆనందం పొందుతున్నాడు, సంతోషపడుతున్నాడు. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయాను. ఆయన నామానికి మహిమని సంతోషిస్తున్నాడండి ప్రతికూల పరిస్థితుల్లో కూడా. ఈరోజు నా జీవితం కూడా అనుభవంలోకి వెళ్ళాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రభువును స్తుతించే అనుభవం నేను కలిగి ఉండాలని ఈ దినం ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు స్తుతించుటలో ఎక్కడో వెనుకబడిన వారంగా ఉన్నాను. వెనుకబడిపోయిన జీవితం నా జీవితంలో ఉందేమో. ఈ దినం నుంచైనా ప్రభువును స్తుతించే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం స్తుతిస్తే మన జీవితంలో మన రోగం మనల్ని విడిచిపెట్టిపోతాం. స్తుతించడము ద్వారా మన జీవితంలో ఆనందం అండి. ప్రభువును స్తుతించడము ద్వారా ఆనందం, మన జీవితంలో సంతోషం. ప్రభువును స్తుతించినప్పుడు ప్రభు ఒక శాంతిని మనకు దయచేయబోతున్నాడు. పీస్ఫుల్ మైండ్ ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. సమాధానాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? ప్రభువును స్తుతించినప్పుడు. ప్రభువును స్తుతించే అనుభవం నా జీవితంలో ఉన్నప్పుడు స్తుతించడం ద్వారా దేవుడు సమాధానముతో నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు స్తుతించే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. స్తుతించడం ద్వారా అక్కడ చూస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ రాయబడుతుంది, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును వారికి ఇచ్చుటకు ఆయనను తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడును. ఈరోజు దేవుని చేత నాటబడిన చెట్ల మనం. ఈరోజు మనం సంతోషంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం సమాధానంతో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం నెమ్మదితో మన జీవితం సంతోషకరమైన జీవితాన్ని నేను కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని ప్రభు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నా జీవితంలో దేవుని సన్నిధిలో దుఃఖిస్తున్న మన జీవితాల్లో ఉల్లాస వస్త్రం, సంతోషం అనే వస్త్రాన్ని ప్రభు ధరింపజేయాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు వేదన, ఎప్పుడు కన్నీరే. మన జీవితం అంతా ప్రభు సన్నిధిలో ఏడ్చి 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 దుఃఖంతో ఉన్నామేమో. కానీ ఈ రోజు దుఃఖించు వారికి ప్రభు ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. బూడిద వంటి మన జీవితానికి పూదండగా, పూలు ఎంత ఫ్రెష్ గా ఉంటాయో బూడిద ఏ విధంగా ఉంటుందండి. కానీ పూదండగా ప్రభు నన్ను మార్చబోతున్నాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఆనందముతో దుఃఖమును నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. నన్ను ఆనందంతో నింపబోతున్నాడు. నాకు ఉల్లాస వస్త్రం, సంతోషం అనే వస్త్రాన్ని ప్రభు నాకు ధరింప చేయబోతున్నాడు. ఈ దినం ఏ ప్రతికూల పరిస్థితుల్లో నేనున్నా ఈ దినం ప్రభువును ధరించుకుందాం. ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. ప్రభు మనకు కృప చూపబోతున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం రాయబడిందండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుటి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ చెబుతున్న మాట, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందంగా ఉండండి. ఎందుకో తెలుసా? మీ ప్రభు మీతో ఉన్నాడు.
ఎందుకండి దుఃఖం? ప్రభు సన్నిధిలో ప్రార్థించేటప్పుడు కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో మొరపెడితే చాలు. మనుషుల దగ్గర దుఃఖమే, బంధువుల దగ్గర దుఃఖమే, స్నేహితుల దగ్గర దుఃఖమే, ఇరుగు పొరుగు వాడి దగ్గర దుఃఖమే, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ఏడుస్తా ఉంటాం. ఈరోజు నా జీవితంలో దుఃఖపడవలసిన అవసరం లేదు. మనం కన్నీరు కార్చాల్సిన పని లేదు. మనుషుల దగ్గర మనం బాధపడాల్సిన పని లేదు. ఈరోజు నా దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. స్తుతించడము ద్వారా ప్రభు నాకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. స్తుతించడము ద్వారా ప్రభు మనకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. స్తుతించడము ద్వారా ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. స్తుతించడము ద్వారా ప్రభు మేలును, ప్రభు కృపను నేను పొందుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించమని అపోస్తలుడైన పౌలు చెబుతా ఉన్నాడండి. ఈరోజు ప్రభువును స్తుతించే అనుభవం నా జీవితంలో ఉందా? ఎల్లప్పుడూ ప్రభు నామాన్ని కొనియాడే అనుభవం నేను కలిగి ఉన్నామా? దావీదు ప్రభు సన్నిధిని ఎల్లప్పుడూ స్తుతించాడండి. ప్రభు సన్నిధిలో నిత్యము దావీదు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. అనేక పరిస్థితులు, కీర్తనల గ్రంథాలు అన్ని మనం ధ్యానించుకుంటే ప్రతి చోట దావీదు దేవునికి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని గణపరుస్తున్నాడు. 34వ కీర్తన మనం చూస్తే ఆ కీర్తనలో అంతా రాయబడిన మాట ఏంటంటే, దావీదు అక్కడ ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండునని దావీదు చెప్తున్నాడు. నిత్యం అండి, ఒకరోజు కాదు. సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాదు. ఈరోజు మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా పోరాటం వచ్చినప్పుడు, ఏదైనా నిందలు వచ్చినప్పుడు, ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభువును స్తుతిస్తాం. అన్ని బాగున్నప్పుడు ప్రభువును స్తుతించం. కానీ దావీదు జీవితంలో ప్రభువును స్తుతించే అనుభవం ఎట్లుందంటే, ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించే అనుభవం దావీదు జీవితంలో ఉంది. నిత్యం ఆయన్ను కీర్తించే అనుభవం దావీదు జీవితంలో ఉంది. ప్రభుని కీర్తిస్తున్నాడండి, ప్రభుని స్తుతిస్తున్నాడండి, ప్రభుని ఘనపరుస్తున్నాడండి, ప్రభు నామాన్ని కొనియాడుతున్నాడండి. ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువును స్తుతించే అనుభవాన్ని నేను కలిగి ఉన్నామా? ఎల్లప్పుడూ ప్రభుని కీర్తించే అనుభవం నా జీవితంలో ఉందా? స్తుతించే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నట్లుగా ఈరోజు నేను దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువును స్తుతించే అనుభవాన్ని నేను కలిగి ఉండాలని మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువును స్తుతించే వారంగా మనం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దావీదు స్తుతించాడు, ప్రభు కృపను దావీదు పొందుకున్నాడు. దావీదు స్తుతించాడు, దావీదు ప్రభు మేలు చేత నింపబడ్డాడు. ఈరోజు నేను ప్రభును స్తుతిస్తే నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు. నన్ను ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. మొట్టమొదటిగా స్తుతించడము ద్వారా ప్రభు సన్నిధిని మనం అనుభవించగలము. స్తుతించడము ద్వారా మన జీవితాల్లో ఉన్న అడ్డంకులు, మన జీవితాల్లో ఉన్న పోరాటాలు, మన జీవితాల్లో ఉన్న బంధకాలు ప్రభు తెంచివేయబోతున్నాడు. మూడవదిగా స్తుతించటం ద్వారా ప్రభు మనకు సంతోషాన్ని, మనకు ఆనందాన్ని, మన జీవితంలో నెమ్మదిని, మన జీవితంలో సమాధానాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. నాలుగవదిగా స్తుతించడం ద్వారా జరిగే కార్యం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించిరి. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. యేసు ప్రభు వారు ఒకానొక సమయంలో కొండ మీదకి వెళ్ళి బోధిస్తా ఉన్నాడండి. 3 దినాలు ఆయన ప్రసంగిస్తా ఉన్నాడు. అనేకమైన మర్మాల ద్వారా, అనేకమైన ఉపమాన రూపంగా వారికి బోధిస్తూ, వారిని హెచ్చరిస్తూ ప్రభు రాజ్య సువార్తను ప్రకటిస్తా ఉన్న సమయంలో అనేకులు ప్రభు నామాన్ని అక్కడ స్తుతించడానికి వచ్చారు. భార్యలు వచ్చారు, భర్తలు వచ్చారు, కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతించడానికి అక్కడ వచ్చినప్పుడు ప్రభు వారికి బోధిస్తా ఉంటే ఎవ్వరు ఆకలి కొండంలా 3 రోజులవుతుంది. 3 రోజులవుతున్నా ఎవ్వరు ఆహారం కోసమో, ఆకలవుతుందనో ప్రభు దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళిపోతాం, మాకు ఆకలవుతుందని ఎవరు అనుకోవడంలా 3 రోజులవుతున్నా అట్లే కూర్చున్నారండి. వారి విశ్వాసాన్ని ప్రభు చూచాడు. 3 రోజుల తర్వాత ప్రభు అంటున్నాడు, వీరికి ఆహారం ఎట్నుంచి వస్తుంది? వీరికి ఆహారం ఎట్టనంటే, శిష్యులు అంటున్నారు, ఇంత మందికి ఆహారాన్ని తేవటానికి మన దగ్గర డబ్బు లేదు. ఊర్లోకి వెళ్ళి కొనుక్కురావడానికి కూడా మనకు సామర్థ్యం లేదు. అంత డబ్బు మన దగ్గర లేదంటే ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంటే వెంటనే వాటిని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు.
వెంటనే ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ప్రభువు స్తుతించడం ద్వారా అద్భుతం జరిగింది. తండ్రి అయిన దేవుని యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తే ఆయన జీవించిన కాలంలో తండ్రిని స్తుతించే అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడండి. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాన్ని యేసు ప్రభు వారు కలిగి ఉన్నారండి. ఆయన దేవుని వైపు ఆకాశం వైపు వాటిని ఎత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వీటిని వడ్డించమని వారికి ఇస్తే అద్భుతం జరిగింది అక్కడ. ప్రభువును స్తుతించడం ద్వారా మన జీవితంలో అద్భుతాలు మనం చూడబోతున్నాం. కానా వివాహానికి ప్రభు వెళ్ళాడు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఆయన తల్లి అయిన మరియమ్మ వచ్చి అంటుంది, యేసు ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది. పెళ్లి వారికి ఆ యొక్క లోటు ఉంది. దీన్ని బట్టి అనేకులు ఇబ్బంది పడతారు. వెళ్ళి నువ్వు అద్భుతం చేయి, నీటిని ద్రాక్షరసంగా చేయమంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదని, ఆయన సమయం వచ్చినప్పుడు వారి జీవితంలో అక్కడ వెళ్ళి నీళ్లను బాణలను నీళ్లతో నింపుడని ప్రభు చెప్తే, ఏంటి ఈయన ద్రాక్షరస బాణలను నీళ్లతో నింపమంటున్నాడే ఏంటని అనాలోచన చేయాల. ఆయన చెప్పినది చేయుడని అక్కడున్న వారికి మరియమ్మ చెప్పింది. యేసు ప్రభు చెప్పినట్లు ఆ బాణలు 6 రాతి బాణల నిండా నీళ్లు నింపారండి. యేసు ప్రభు ఆయన వెళ్ళి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే ఆ యొక్క నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో ప్రభు అద్భుతాలు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నీవు నేను స్తుతించడం ద్వారా, నీవు నేను ప్రభువును మహిమపరచడం ద్వారా, స్తుతించడం ద్వారా, స్తోత్రాలు చెప్పడం ద్వారా ఈరోజు నా జీవితంలో మనం ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ప్రభు నుండి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం రుచి చూడబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు నా జీవితంలో చేయటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడండి. ఆయన చేయగలడు. ఆయన అద్భుతాలు చేయలేని దేవుడు కాదు. ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ప్రభువు నా జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. యేసు ఆ రొట్టెలు పట్టుకుని వారికి వడ్డిస్తే ఏమి నష్టపడబోకుండా అందరూ తినిన తర్వాత మిగిలినవి 12 గంపలు ఎత్తారండి. ఇంచుమించు 5,000 మంది పురుషులే ఉన్నారు అక్కడ. సహోదరి సహోదరుడా, ప్రభు చేసే అద్భుతము నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చబోతా ఉంది. నా జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతుంది. ప్రభు చేసే అద్భుతం మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతా ఉంది. అటువంటి అద్భుత కార్యాలు, అటువంటి ఆశ్చర్యకార్యాలు, అటువంటి మహిమ కలిగిన కార్యాలు ప్రభు నా జీవితంలో చేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు నేను స్తుతించినప్పుడు. మనం స్తుతించాం. అందరి దగ్గరికి వెళ్ళి ఎన్ని గంటలైనా వారి దగ్గర ఉండి, ఇది పరిస్థితి, ఇది నా జీవితంలో, నాకు ఈ శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయని చెప్పుకుంటాం. కానీ ప్రభు సన్నిధిలో నిమిషం ప్రార్థన చేయమండి. నిమిషం కూడా ఆయనకు చెప్పుకోమండి. మళ్ళీ విడిపించువాడు ఆయన, తప్పించువాడు ఆయన, మనకు సహాయం చేయవాడు ఆయన. కానీ ఆయనకు చెప్పుకోం. ఎంత వరకున్న మనుషులకే గంటలు తరబడైన ఏడుస్తూ వారికి చెప్పుకుంటాం, కానీ ప్రభుకు చెప్పుకోం. ఈరోజు నీవు నేను మన ప్రతికూలతల్లో, మన కష్ట పరిస్థితుల్లో ప్రభువును స్తుతిస్తే చాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభుకు చెల్లిస్తే చాలు, మన జీవితంలో ప్రభు అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 41వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో అక్కడ చదువుకుంటే, అంతట వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినా నేను. లాజరు చనిపోయాడండి. యేసు ప్రభుకు మార్త మరియ వర్తమానం పంపారు. యేసు ప్రభు కొన్ని దినాలు ఆలస్యంగా వచ్చారు. ఆయన 4 దినాలు ఆలస్యంగా వస్తే లాజరు చనిపోయాడు. అతను తీసుకెళ్లి పాతి పెట్టేశారు, సమాధిలో పెట్టేశారు. లాజరు చనిపోయిన విషయం యేసు ప్రభుకు తెలిసింది. ఆయన కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క లాజరు ఉన్న గ్రామానికి వచ్చినప్పుడు ఆ మార్త మరియ రోధిస్తున్నారు. యేసు ప్రభు అన్నాడు, మార్త, నువ్వు నమ్మినట్ల దేవుని మహిమను చూస్తావు. అతను లాజరు నిద్రపోతున్నాడు, నేను అతను లేపగలను, నేను శక్తిమంతుడును, మరణించుటకును బ్రతికించుటకును అధికారం కలిగిన దేవుని నేనని మార్తను ధైర్యపరిచి దేవుడు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమని? అయ్యా, ఎల్లప్పుడు నువ్వు నా మనవి వింటున్నందుకే నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ప్రభువును స్తుతించే అనుభవం యేసు ప్రభు కలిగి ఉన్నాడు. ఆయనే స్తుతిస్తే నీవు నేను స్తుతించడం ఏ పాటి వరం అండి?
సర్వలోక నాథుడే, సర్వ సృష్టికి ఆధారభూతుడే తండ్రి అయిన దేవుని స్తుతిస్తా ఉంటే ఈరోజు నీకు నాకు స్తుతించడానికి నామోషి, స్తుతించలేకున్నాం. కాబట్టి మన జీవితాలు ఇంకా ఇలా ఉన్నాయి. స్తుతించలేకపోతున్నాం కాబట్టి దేవుని నుండి అద్భుతాలు చూడలేకపోతున్నాం. తండ్రి అయిన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లాజరు బయటికి రమ్మనగానే అక్కడ మరి ఒక అద్భుతం. లాజరు పేత వస్త్రాలతో జీవాన్ని పొందుకొని బయటకు వచ్చాడు. ఈరోజు స్తుతించడం ద్వారా ప్రభు కొన్ని కార్యాలు నా జీవితంలో చేయబోతున్నాడు. నీవు నేను స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. స్తుతించే అనుభవములో ప్రభు గొప్ప కృపతో నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీవు నేను స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభువారు అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అక్కడ రాయబడింది, యేసు కన్నీళ్లు విడిచెనని. వారి దుఃఖాన్ని ప్రభు చూచాడు. ఈరోజు నా దుఃఖాన్ని ప్రభు చూడబోతున్నాడు. నా వేదనను ప్రభు చూడబోతున్నాడు. నా ప్రతికూలతను ప్రభు చూడబోతున్నాడు. నా కష్ట పరిస్థితులు ప్రభు చూడబోతున్నాడు. నా జీవితంలో 4వదిగా స్తుతించడం ద్వారా ప్రభు అద్భుత కార్యాలు నా జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందాం. అద్భుతాలండి, ప్రభు అద్భుత కార్యాలు చేయగలడండి. నా జీవితంలో ఉన్న సమస్యలను విడిపించగలడు. ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా ఆయన చేయగలడు. సర్వశక్తిమంతుడైన నా జీవితంలో అద్భుతాలు చేయటానికి ప్రభుకు అరక్షణం చాలండి. ఈరోజు స్తుతించడంలో మనమే వెనుకబడి ఉన్నాం. స్తుతించడం మనమే మానుకున్నాం కాబట్టి ప్రభు నుండి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడలేకపోతున్నాం. ఈ రోజు నీవు నేను స్తుతించే అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. నా జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. యేసు ప్రభు లాజరును పిలిచే ముందు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రభు నుండి మేలు పొందుకోవాలంటే, ప్రభు నుండి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ప్రభు ద్వారా అద్భుతాలు చూడాలంటే, ప్రభు ద్వారా స్వస్థతలు పొందుకోవాలంటే నీవు నేను ప్రభువును స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ ఉదయం స్తుతించే అనుభవంలో ప్రభు చిత్తాన్ని, ప్రభు మేలును మనం పొందుకోబోతున్నాం. ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉదయం అనాలోచనగా ఉండద్దు. ఇక స్తుతించే విషయంలో, ప్రభువును స్తుతించే విషయంలో ముందడిగేద్దాం. ఎలీషా దేవుని వాక్యలు చూస్తే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం అక్కడ రాయబడుతున్నమాట. మనం చదువుకుందాం 15వ వచనం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. అక్కడ ఎలీషా దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోతును. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదికి వచ్చాను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసిన. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. అక్కడ యెహోషాపాతు ప్రభువును స్తుతిస్తూ ఉంటే, యెహోషాపాతు సంగీతము వాయించగల ఒక వ్యక్తిని రమ్మంటుంటే అతడు వాయిస్తుండగా దేవుని ఆత్మ అతని మీదికి దిగింది. అతడు మాట్లాడుతున్నాడండి. అతని యెహోవా హస్తం అతని మీదికి వచ్చాను. ప్రభువును స్తుతిస్తుండగా ఈరోజు నా మీదికి ప్రభు హస్తం రాబోతా ఉంది. ఆదుకునే హస్తం, స్వస్థపరిచే హస్తం, విడుదలిచ్చే హస్తం, నా జీవితాన్ని తారుమారు చేయగలిగిన హస్తం, ఈరోజు ప్రభు హస్తం నీ మీదికి నా మీదికి రాబోతుంది. ప్రియ సహోదరి సహోదరి, ఎప్పుడు తెలుసా? నీవు నేను స్తుతించినప్పుడు. అక్కడ నా యొద్దకు వీణే వాయించగలకుని తీసుకున్న వాద్యకుడు వచ్చి వాయిస్తుండగా దేవుని హస్తం వారి మీదికి దిగి వచ్చింది. దేవుని హస్తం వారి జీవితంలో వారి మీదికి దిగిరాడు మాత్రమే కాదు, అక్కడ వారికి అద్భుతాన్ని జరిగించింది. వర్షం పడకపోయినా, నీరు రాకపోయినా ఒక బావిలాగా ఒక గుంట త్రవ్వించి పెట్టారండి. వారు త్రవ్వించుడు యెహోవా సెలవిచ్చినదేమో, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. వర్షం పడితేనే నీళ్లు నిలుస్తాయి. కానీ వర్షం పడాల్సిన అవసరం లేదు, గాలి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ
త్రవ్వబడిన ఆ లోయ నీళ్లతో నింపబడి ఆ కృపను దేవుని సేవకుడు ప్రకటిస్తున్నాడు. ఈరోజు నా జీవితంలో ఎండిపోయిన నా బ్రతుకును ప్రభు చిగురించజేయబోతున్నాడు. ఓటి కుండ వలె ఉన్న మన బ్రతుకులను నిండు కుండల వలె ప్రభు మార్చబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువును స్తుతిస్తుండగా ఇన్ని దినాలు ప్రభువును స్తుతించాం. ఇంకా ఎన్ని దినాలు మన ముందు? 9 దినాలు మాత్రమే ఉంది. ఈ 9 దినాల్లో ప్రభువును స్తుతించే అనుభవాన్ని నేను కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, స్తుతించే అనుభవం మన జీవితంలో ఉంటే ఓటి కుండల్లాగా ఉన్న మన బ్రతుకులను నింపుదలతో ప్రభు నింపబోతున్నాడు. నిండు కుండల్లాగా ప్రభు మార్చబోతున్నాడు. ఆత్మాభిషేకంతో ప్రభు నింపబోతున్నాడు. ఖాళీగా ఉందేమో మన జీవితం. ఈ వాటర్ ఉందండి, వాటర్ లేవు, కొన్ని ఉన్నాయి, ఖాళీగా ఉంది. కానీ ప్రభువు తన ఆత్మ చేత నిన్ను పూర్తిగా నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు ప్రభు శక్తి చేత నేను నింపబడబోతా ఉన్నాం. ప్రభు ఆత్మ చేత నింపబడబోతా ఉన్నాం. ప్రభుని స్తుతించినప్పుడు స్తుతి మన జీవితాన్ని మార్చబోతా ఉంది. స్తుతించడం ద్వారా అద్భుతాలు చూడబోతా ఉన్నాం. స్తుతించడం ద్వారా మన ముందు ఒక మార్గాన్ని ప్రభు సిద్ధపరచబోతా ఉన్నాడు. మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఎలీషా స్తోత్ర గీతం విన్న తర్వాత నీరు లేని లోయ నిండిపోయిందండి. ఎలా సాధ్యం? అద్భుతం, ప్రభు చేసిన అద్భుతం స్తుతించడం ద్వారా. ఈరోజు ఎండిపోయిన నా బ్రతుకును ప్రభు చిగురింప చేయగలడు. అహరోను కర్ర చిగుర్చినట్లుగా ఈరోజు నా బ్రతుకును ప్రభు మరలా చిగురింప చేయగలడు. ఎండిపోయిన అనుభవంతో ఉన్నామేమో, నిరాశతో నిస్పృహతో మనం ఉన్నామేమో, కృంగిపోయి విసిగి వేసారిపోయిన స్థితిలో నా జీవితం ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు నన్ను లేవనెత్తబోతున్నాడు. నన్ను దర్శించబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. మన జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ప్రభు విడిపించబోతున్నాడు. మన కన్నీరు, మన దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. ఈ దినం ధైర్యం తెచ్చుకో. ఈ దినం స్తుతించడము ద్వారా నా జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. స్తుతిద్దాం ప్రభువుని, ఘనపరుస్తాం ప్రభు నామాన్ని. ఈరోజు స్తుతించే అనుభవాన్ని నేను కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! 4వదిగా స్తుతించడం ద్వారా ప్రభు నుండి అద్భుత కార్యాలు చూడబోతున్నాం. ఇంతవరకు ప్రభు మాట్లాడాడు. మొట్టమొదటిగా స్తుతించడం ద్వారా ప్రభు సన్నిధిని మనం అనుభవిస్తాం. స్తుతించడం ద్వారా మన జీవితాల్లో ఉన్న బంధకాలు, మన జీవితాల్లో ఉన్న అడ్డంకులు ప్రభు కొట్టివేయబోతున్నాడు. స్తుతించడం ద్వారా 3వదిగా ప్రభు మనకి ఏం చేయబోతున్నాడంటే, స్తుతించడం ద్వారా ఆయన మనకు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. 4వదిగా స్తుతించడం ద్వారా మన జీవితంలో ప్రభు ఏం చేయబోతున్నాడంటే అద్భుత కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా! ఈరోజు స్తుతించే అనుభవములో ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడండి. మన ఇంట్లో మనం స్తుతిస్తా ఉంటే మన ఇంటిలో మన స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడండి. ప్రభువును మన ఇంటిలోకి రాకుండా మనమే చేస్తున్నాం. మనం స్తుతిస్తే ఆయన మన ఇంట్లోకి వస్తాడు. స్తుతిస్తే మన మధ్యలో సింహాసనాసీనుడుగా కూర్చుంటాడు. ఈరోజు మనమే స్తుతించలేని వారంగా ఉన్నాం. ప్రభువుకు ఒక సింహాసనాన్ని వేయలేని వారంగా ఉన్నాం. ఒక బంధువు మన ఇంటికి వస్తే, ఒక మనవారు మన ఇంటికి వస్తే వారి కుర్చేస్తాం కూర్చోమని. ఈరోజు మన దేవుని సన్నిధి మన ఇంట్లోకి రావాలన్నా, మన మధ్య ఆయన స్తుతి సింహాసనాసీనుడుగా కూర్చోవాలన్నా మెయిన్ కుర్చీ నేను వేయాలండి. ప్రభు సన్నిధిలో కుర్చీ వేసే వారంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో నేను కుర్చీ వేయడం అంటే స్తుతించడమే. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును స్తుతించే అనుభవాన్ని నేను కలిగి ఉండాలి. స్తుతించే అనుభవాన్ని మనం కలిగి ఉంటేనే ప్రభు మన జీవితంలో ప్రతికూల పరిస్థితుల నుంచి ఆయన విడిపించబోతున్నాడు. హల్లెలూయా! 5వదిగా స్తుతించడం ద్వారా ప్రభు చేసే గొప్ప కార్యం ఏంటో మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మనం చూద్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తునందు
ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. స్తుతించడం ద్వారా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఐదవదిగా, ఈరోజు నీవు నేను స్తుతిస్తే, నీవు నేను ప్రభువును ఘనపరిస్తే, నీవు నేను ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, నా జీవితంలో మనం స్తుతించడం ద్వారా ప్రభు మన జీవితంలో ఆయన ఏం చేయబోతున్నాడంటే, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. స్తుతించడం ద్వారా ప్రభు మన జీవితంలో ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు స్తుతించే అనుభవం మనలో ఉందా? స్తుతించే అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను స్తుతిస్తే, నీవు నేను ప్రభువును ఘనపరిస్తే, నీవు నేను ప్రభువును స్తుతించే అనుభవాన్ని కలిగి ఉంటే చాలు. ఈరోజు నా ప్రతికూలతలో ప్రభు మనకు తోడుగా ఉండి ప్రభువే మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ దినం ధైర్యం తెచ్చుకున్న ఈ మాటలు వింటున్నామని ప్రభువును స్తుతించే అనుభవంలో ప్రభు చిత్తానుసారంగా మనం నిలవబడితే, ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడితే, ఈరోజు మన ప్రతికూలతలు ప్రభు విడిపించబోతున్నాడు. ఆయన చిత్తాన్ని నా జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు చిత్తం ఎప్పుడు మన జీవితంలో నెరవేర్చబడుతుందంటే, ఎప్పుడు ప్రభు చిత్తాన్ని మనం పొందుకుంటామంటే, ఎప్పుడు ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకుంటామంటే, మనం ప్రభువును స్తుతించినప్పుడు. హల్లెలూయా. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఈలాగు చేయుట యేసు క్రీస్తులో దేవుని చిత్తమై ఉన్నది. స్తుతించడం దేవుని చిత్తమైంది నా జీవితంలో. మనం స్తుతిస్తే ప్రభు ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ప్రభువు మనకు నూతన ద్వారాలు తెరిచేవాడిగా ఉన్నాడు. ఈరోజు స్తుతించడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలం. దేవుడి చిత్తం నెరవేర్చే జీవితం మనకు దేవుడు దయచేయబోతున్నాడు స్తుతించడం ద్వారా. ఈరోజు నా జీవితంలో అట్టి స్తుతించే అనుభవం, అట్టి ప్రభునామాన్ని ఘనపరిచే అనుభవం మనం కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. 92వ కీర్తన 1వ వచనం రాయబడుతుంది ఒక మాట చదువుదాం. 92వ కీర్తన 1వ వచనంలో, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఎప్పుడు స్తుతిస్తున్నాడంటే కీర్తనకాడు, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది. ఉదయము రాత్రి ప్రభువును స్తుతించే అనుభవాన్ని కీర్తనకాడు కలిగి ఉన్నాడు. ఈరోజు తినేటప్పుడు స్తుతిస్తామండి ప్రభువుని. యేసయ్యా నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రం. యేసయ్యా నువ్వు ఇచ్చిన టిఫిన్ బట్టి నీకు స్తోత్రం. యేసయ్యా నువ్వు ఇచ్చిన డిన్నర్ బట్టి నీకు స్తోత్రం. స్తుతించే విషయంలో వెనుకబడిన వారంగా ఉన్నాం. దానియేలు దినమునకు ముమ్మారు దేవుని ప్రార్థించేవాడిగా ఉన్నాడు. దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. స్తుతించే అనుభవంలో దావీదు పై స్థానంలో ఉన్నాడు కాబట్టే ప్రభు అతన్ని పై స్థానంలో పెట్టాడు. ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడండి. ఎక్కడో ఉండే దావీదు రాజు స్థానానికి వచ్చేసాడు. గొర్రెలు కాచుకునే దావీదును ప్రభు హెచ్చించడానికి కారణం అతని జీవితంలో స్తుతించే అనుభవం, ప్రభువును ఘనపరిచే అనుభవం ప్రభు చూచాడు. ఈరోజు నా జీవితంలో ప్రభువును స్తుతించే అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? మన జీవితంలో ప్రభువును స్తుతించే అనుభవం మనలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయం ప్రభువును స్తుతించే అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. యెహోవాను స్తుతించడం మంచిది. ఇంత ముందు కూడా మనం చదువుకుందాం. ప్రభువును స్తుతించడం మంచిది మన జీవితానికి. ఎప్పుడంట కీర్తనకాడైతే ప్రతి ఉదయము నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసత్యను 10 తంతుల స్వరమండలముతో ప్రభువును స్తుతిస్తున్నాడు. గంభీర ధ్వని గల సితారాతో ప్రచురిస్తా ఉన్నాడు ప్రభువుని. నార్మల్ గా స్తుతించడంలా, ప్రభువును స్తుతించడంలో ఒక స్థాయి మెట్టు పైన ఉన్నాడు కీర్తనకాడు. కాబట్టి ప్రభు అతని కృపతో నింపాడు. ఈరోజు నా జీవితంలో స్తుతించే అనుభవపు స్థాయి ఏ విధంగా ఉంది? ఈ ఉపవాస ప్రార్థనలో ఉపవసించి మనం ప్రభువును స్తుతిస్తే ప్రభు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. ప్రభు మన జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రభు మన జీవితాల్లో స్తుతించడం ద్వారా ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అక్కడ రాయబడుతున్న మాట 19వ వచనాన్ని మనం చదివితే,
అయితే ఆత్మపూర్ణులైన ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యేసు క్రీస్తు పేరట, ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో నేను ముందడుగు వేయాలని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు మాట్లాడుతున్నాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తాన్ని మనకు అప్పగించిన దేవుడు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ క్రొత్త పాటలతోనూ నూతన గీతాలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకోండి. పాటల ద్వారా ప్రభుని స్తుతించండి అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. స్తుతించడము ద్వారా ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు స్థితిగతులు మార్చబోతున్నాడు. స్తుతించడం ద్వారా ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడబోతా ఉంది. నూతనమైన చిత్తాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడు. ఈరోజు నేను స్తుతిస్తే, ఇంతవరకు ప్రభు మాట్లాడాడు, ఆత్మలో నిలువబడి కీర్తనలతో స్తోత్ర గీతాలు పాడుతూ ప్రభును స్తుతించే వారంగా నేను ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు స్తుతించుట్లో వెనుకబడ్డామేమో, స్తుతించుట్లో ప్రభు దృష్టిలో అనాలోచనగా నేను ఉన్నామేమో. కానీ ఈ ఉదయం స్తుతించటం మొదలు పెడదాం. దేవుని స్తుతించటం మంచిది. ఈరోజు మనం స్తుతిస్తే ప్రభు చిత్తాన్ని, ప్రభు కృపను మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట లూకాసు వార్త 1వ అధ్యాయం మనం చూస్తే 46వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. మరియా ప్రభువును ఘనపరుస్తా ఉంది. మరియా ప్రభువును స్తుతిస్తా ఉంది. తన బంధువురాలైన ఎలిజబెత్తును దర్శించడానికి వెళ్ళినప్పుడు మరియా వందన వచనము వినగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులేసింది. కానీ ఇక్కడ మరియ అయితే నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఎలిజబెత్ దేవుని ఆత్మ చేత నింపబడి మరియ గురించి ప్రవచిస్తా ఉంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వాడు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించనని ఆమె గర్భములో ఉన్న యోహాను ప్రవచిస్తున్నాడండి. మరియ 100 వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులేసినని బైబిల్ చెప్తా ఉంది. స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన కృపాది. ఆత్మీయులు ఎదిరి పడితే అట్టి అభిషేకం వారి మధ్య రగులుకోబోతా ఉంది. ఈరోజు ఆత్మను ఆర్పే వారంగా ఉన్నాం. ఆత్మను ఆర్పకుడిని ప్రభు అంటున్నాడు. ప్రతి విషయమందును కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడు, ఇలాగూ చేయుట ప్రభు చిత్తమైనదని ప్రభు మాట్లాడుతూ ఆత్మను ఆర్పకుడని ప్రభు అంటున్నాడు. ఈరోజు ఆత్మను ఆర్పే వారంగా ఉన్నాం. సహోదర ప్రేమను విడగొట్టే వారంగా ఉన్నాం. సహోదర ప్రేమను కోల్పోయే వారంగా ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయే వారంగా ఉన్నాం. కానీ ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. మరియను గూర్చిన ప్రవచనం యోహాను మరి ఎలిజబెత్ గర్భములో నుండి అంటున్నాడు, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఏలాగూ ప్రాప్తించెను. అప్పుడు మరి అంటుంది, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఆమె ప్రభువును ఘనపరుస్తా ఉంది, ప్రభువును స్తుతిస్తా ఉంది. ఈరోజు ప్రభువును ఘనపరిచే విషయంలో, ప్రభువును స్తుతించే విషయంలో మనం ప్రభువును ఘనపరిచే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన తన దాసురాలి దీన స్థితి కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఆయన నామం పరిశుద్ధం. హల్లెలూయా. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి అంటుందండి, సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడుగా నా గర్భంలో ఉన్నాడని ఆమె ప్రభువును ఘనపరుస్తుంది. ఈరోజు ప్రభువును స్తుతించే అనుభవం నీలో నాలో ఉంది. యేసు ప్రభువును స్తుతించాడు, మరియా ప్రభువును స్తుతిస్తుంది, గర్భములో ఉన్న యోహాను ప్రభువును స్తుతిస్తున్నాడు, సమస్త మానవాళి ప్రభువును స్తుతిస్తుంది, సమస్త సర్వ మండలంలో ఉన్న సమస్త భూజంతుడు సమస్త అన్ని కూడా ప్రభువును స్తుతిస్తున్నాయి. ఈరోజు నేను ప్రభువును స్తుతిస్తున్నామా?
ప్రభువును స్తుతించే అనుభవం నా జీవితంలో ఉందా ప్రియ సహోదరి సహోదరు? స్తుతిస్తే చాలు దేవుని చిత్తం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆరవదిగా స్తుతించడం ద్వారా మన జీవితాల్లో జరిగే గొప్ప కార్యం ఏంటో యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, గొడ్రాల పిల్లలు కననిదానా జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదానా జయ నెత్తి ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలు లేని స్త్రీతో అంటున్నాడు, పాడుము, స్తుతించు, బిడ్డలు లేరని కృంగిపోకు, గొడ్రాల పిల్లలు కనని దానా జయగీతం ఎత్తు. ఈరోజు ఏదైనా మన జీవితంలో ఏ కష్టాల్లో మనం ఉన్నామేమో, ఇది లేదే, ఇది జరగలేదే, నా జీవితంలో ఈ నిందలున్నాయి, అవమానాలున్నాయని కృంగిపోవద్దు. జయగీతం ఎత్తు. ఆ ప్రతికూల పరిస్థితుల్లో ప్రసవ వేదన పడనిదానా జై కీర్తనెత్తి ఆనందపడుము. గొడ్రాల జీవితంలో ఆనందం ఉంటుందా అండి? వారిని ఏ శుభకార్యాలకు పిలిచారు, వారిని ఏ మంచి పనులకు పిలిచారు, వారిని చూస్తే అయిష్టం అంటారు, వారు ఎదురొస్తే కీడంటారు, అన్ని విధాల నిందలు, అవమానాలు. అటువంటి గొడ్రాలతో ప్రభు అంటున్నాడు, గొడ్రాల నీవు ఆనందపడుము. ఈరోజు ఆనందం నా జీవితంలో మనం ఆనందముతో, ఆయన బిడ్డలు ఆనందంతో ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయన బిడ్డలు సంతోషంతో ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఈరోజు ఆనంద తైలముతో ప్రభు నింపబోతా ఉన్నాడు. జాబ్ లేదని దుఃఖంతో ఉన్నామేమో, వివాహం కాలేదని దుఃఖంతో ఉన్నామేమో, అప్పులున్నాయని దుఃఖంతో ఉన్నామేమో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని దుఃఖంతో ఉన్నామేమో, ప్రతికూల పరిస్థితులు మన కుటుంబంలో ఉన్నాయని దుఃఖంతో నేను ఈ రోజు ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మన దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు. దుఃఖపడద్దు, ఆనందపడమని ప్రభు చెప్తున్నాడు ఈ దినం. సంసారి పిల్లల కంటే విడువదాని పిల్లలు విస్తారమగుదరని ప్రభు సెలవిస్తున్నాడు. విడువబడిన జీవితం నా జీవితంలో ఉందేమో, మనుషులందరూ విడిచిపెట్టేశారేమో, దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి, మన జీవితాల్లో గొడ్రాలని నిందలు అనుభవిస్తున్న దాన్ని బట్టి, పిల్లలు లేని స్థితిని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పుల బాధలను బట్టి, అనేక ప్రతికూల పరిస్థితులను బట్టి విడువబడిన స్థితిలో ఏ కాకిగా నా జీవితం ఉందేమో, కానీ ఏ కాకిగా విడువబడిన వారిని ప్రభు విస్తారముగా వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒంటరి వాడివేమో ఈరోజు, మనుషులందరూ విడిచిపెట్టేశారేమో, బంధువులందరూ విడిచిపెట్టేశారేమో, సొంత కుటుంబమే విడిచిపెట్టిన స్థితిలో నేను ఉన్నామేమో, వ్యాధి బాధలతో మనం ఒంటరి వారంగా ఈరోజు ఉన్నామేమో, అప్పుల బాధలతో ఒంటరి వారిగా ఉన్నామేమో, గొడ్రాలని నిందలతో ఒంటరి వారిగా ఉన్నామేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆత్మీయ విముక్తిని ప్రభు స్తుతించడం ద్వారా ఇవ్వబోతున్నాడు. ఆనంద గానము, జయ కీర్తన నెత్తి ఆనంద గానం చేయడి. కీర్తన ఎత్తాలంట, ఆనందపడాలంట ప్రభు సన్నిధిలో. ప్రభు సన్నిధిలో ఆనందపడే జీవితం నా జీవితంలో ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆనందము, సంతోషము నేను కలిగి జీవించాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆనందపడే జీవితం, సంతోషపడే జీవితం నాకు ప్రభు ఇస్తా ఉన్నాడు. ఒంటరి వారమే, విడవబడిన వారమే, కానీ 1000 మందిగా, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా ప్రభు చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క అబ్రహామే తన కుటుంబం నుంచి విడవబడ్డాడండి. ఒక అబ్రహామే తన కుటుంబాన్ని విడిచి బయటకు వచ్చాడు. కానీ అబ్రహాము సంతానంగా ఈరోజు వేల ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణువుల వలె అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నా స్థితిగతులు మార్చడానికి ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. నా జీవితంలో నూతన కార్యాలు జరిగించడానికి ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఉదయం స్తుతించడం ద్వారా ప్రభు నాకు ఆత్మీయ విముక్తిని ప్రభు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు స్తుతిద్దాం. ఎన్నో మేలు ఉన్నాయండి స్తుతించడం ద్వారా. ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు దాచిపెట్టాడండి స్తుతించడం ద్వారా. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, జిగటగల దొంగ నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను.
దేవుడు స్తోత్ర రూపము క్రొత్త గీతాన్ని దావీదు నోట ఉంచాడు. ఈరోజు నా నోట ఏ మాటలున్నాయి? బూతులు మాట్లాడుతున్నాను. ప్రతి చిన్నదానికి, పెద్దదానికి కొట్లాటలు, బూతులు, సరసోక్తులు, ఇతరితరమైన వ్యర్థమైన మాటలు నేను ఉచ్చరిస్తున్నామేమో, అబద్ధములు మాట్లాడుతున్నామేమో, కానీ దేవుడట మన నోట స్తోత్ర రూపముగు క్రొత్త గీతాన్ని ప్రభు నీ నోట, నా నోట ఈ ఉపవాస ప్రార్థన ఉంచబోతున్నాడు. మొదటి దినం ప్రభు ఈ వాగ్దానాన్ని చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 50 దినాలు స్తోత్ర రూపముగు క్రొత్త గీతాన్ని ప్రభు నీ నా నోట ఉంచబోతున్నాడు. ఎక్కడ నుండి నువ్వు స్తుతిస్తుంటే, ప్రభుని గణపరుస్తుంటే ఆయన ఎక్కడి నుండి లేపుతున్నాడండి? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మళ్ళీ పైకెత్తువాడుగా ఉన్నాడు నువ్వు స్తుతిస్తూ ఉంటే. మన స్థుతి ద్వారా అనేక ప్రతికూల పరిస్థితుల నుంచి లేపబడతా ఉన్నాం. నాశనకరమైన గుంటలోని లేపబడతా ఉన్నాం. అనేక ప్రతికూల పరిస్థితుల నుంచి లేపబడతా ఉన్నాం. ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రభు మన స్థితిగతులు మార్చబోతా ఉన్నాడు. నూతనమైన గీతాన్ని మన నోట ప్రభు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. స్తోత్రించడము ద్వారా ఆత్మీయ విముక్తిని మనం పొందబోతున్నాం. ఆత్మీయ విడుదలను మనం పొందబోతున్నాం. ఆత్మీయ ఆనందాన్ని మనం పొందబోతున్నాం. హన్నా తన నిరీక్షణ కాలము తర్వాత ప్రభును స్తుతించిందండి. హన్న దుఃఖముఖురాలుగా వచ్చింది, కానీ ఆమె వెళ్ళేటప్పుడు సంతోషంతో తన ఇంటికి వెళ్ళింది. సంతోషంగా ఆహారాన్ని తినింది. నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మానింది. ఆమె జీవితంలో దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేస్తాడు. ఈరోజు నా జీవితంలో మన దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా. ఈ ఉపవాస ప్రార్థన నేను స్తుతించడం ద్వారా, ప్రభువును స్తుతించడం ద్వారా ఆయన మన ఇంటిలోనికి వచ్చి స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉండి నీకు నాకు న్యాయం తీర్చబోతున్నాడు. నీకు నాకు విడుదల ఇవ్వబోతున్నాడు. నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నన్ను తప్పించబోతున్నాడు. నన్ను విడిపించబోతున్నాడు. మన ప్రతి ప్రతికూల పరిస్థితులు ప్రభు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు ఇంతవరకు మాట్లాడాడు. స్తుతించడము ద్వారా ప్రభు సన్నిధిని మనం అనుభవించగలం. రెండవదిగా స్తుతించడము ద్వారా బంధకాలు, అడ్డంకులు, ఆటంకాలు ప్రభు విడిపించబోతున్నాడు. మూడవదిగా స్తుతించడం ద్వారా ప్రభు మన జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. నాలుగవదిగా స్తుతించడం ద్వారా మన జీవితాల్లో ఆయన ప్రభు స్తుతించడం ద్వారా నాలుగవదిగా అద్భుతాలను ప్రభు నుండి అద్భుతాల ఆశ్చర్యకార్యాలు మనం పొందుకోబోతున్నాం. ఐదవదిగా స్తుతించడం ద్వారా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడబోతా ఉంది. ఆరవదిగా స్తుతించడం ద్వారా ఆత్మీయ విముక్తిని మనం పొందబోతున్నాం. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు మన జీవితాల్లో దీవించి బలపరచును గాక. ఆమేన్. సహోదరి సహోదరి, ఇంతవరకు దేవుని మాటలు మనం విన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువును స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాం. ప్రభు నామాన్ని ఘనపరిచే అనుభవాన్ని కలిగి ఉన్నాం. ప్రభువును స్తుతించడం ద్వారా అనేక ఆత్మీయ మేలులు ప్రభు నీ కొరకు నా కొరకు దయచేయించాడు. అద్భుతాలు, స్వస్థతలు, మహిమ కలిగిన కార్యాలు స్తుతించడం మంచిదని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, ఈ ఉదయం నీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ 41వ దిన ఉపవాస కుడికిలోనికి అల్పులమైన మమ్మల్ని మీరు నడిపించినందుకు నీకు వందనాలు దేవా. స్తుతించటం ద్వారా నీ చిత్తాన్ని, నీ కృపను మేము పొందుకోగలమని, స్తుతించటం ద్వారా ఆత్మీయ మేలులు మేము చూడగలమని, స్తుతించే అనుభవాన్ని మేము కలిగి ఉండాలని ఈ ఉదయం మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. స్తుతించే అనుభవంతో మమ్మల్ని నింపండి నాయన. అయా, స్తుతి మా జీవితాలను మారుస్తుందని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడో స్తుతించట్లు వెనుకబడిన వారంగా ఉన్నాం. ఎక్కడో స్తుతించటంలో అనాలోచనగా ఉన్న వారంగా ఉన్నాం. స్తుతించట్లో వెనుకబడిన వారంగా ఉన్నాం. మనుషుల దగ్గర అయ్యా మా సమస్యలు, మా బాధలు చెప్పుకుంటున్నాం, కానీ మీ సన్నిధిలో చెప్పుకోలేని వారంగా ఉన్నాం. ప్రభా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయం ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే నీ స్తోత్రాలైనా. స్తుతించడం ద్వారా మీ సన్నిధిని అనుభవించగలమని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. అట్టి స్తుతి కలిగిన జీవితం, అట్టి స్తుతించే అనుభవాన్ని యేసు నామములో ఈ ఉదయం మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం. మీ సన్నిధిని పొందుకునే అభిషేకం, మీ సన్నిధితో నింపబడే అభిషేకం, మీ సన్నిధిలో నిలిచి ఉండే అభిషేకాన్ని యేసు నామములో మాపై కుమ్మరించండి. ప్రతి ప్రతికూల పరిస్థితులు కొట్టివేయండి. ఆటంకములు తొలగించండి. అభ్యంతరాలు తొలగించండి. ప్రతి విధమైన దుష్టిని కార్యాలు లయపరచండి. సాతాను పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చేతబడి క్రియలు యేసు నామములో బంధించండి. మాకు చాలిన దేవుడిగా మీరు తోడుండండి అయ్యా. అయ్యా, మా జీవితాల్లో అడ్డంకులు తొలగించే దేవుడు, మా బంధకాలు తెంచివేసే దేవుడు. పౌలు శీలలు స్తుతిస్తుండగా, పౌలు శీలలు
పిల్లలు పాటలు పాడుతుండగా అయ్యా చెరసాల పునాదులు అదిరనని, అందరి బంధకాలు ఊడిపోయినని, ఈ దినం ఏ బంధకాల చేత పీడించబడుతున్నామో, ఏ బంధకాల చేత బంధించబడ్డామో ఏసు నామములో మా బంధకములు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాల్లో ఉన్న ఆటంకాలు, పోరాటాలు, సమస్యలు, శోధనలు మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం. చాలిన దేవుడిగా తోడుండని ప్రతి కుటుంబంలో విడుదల ఇవ్వండి అయ్యా. రవలి సిస్టర్ని దర్శించిన ఆయన, ఆ సిస్టర్కి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆపరేషన్ జరిగి ఉంటుండగా మంచి క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఆ గాయం మాంటాన్ని కృపనివ్వండి. మంచి ఆరోగ్యంతో నింపండి. సమస్త కీడులు విడిపించండి. ఆ కుటుంబాన్ని ఇంకా బలపరచండి, కట్టండి నాయన. ఆ కుటుంబంలో నూతన కార్యాలు జరిగించండి. నిన్ను స్తుతించే కుటుంబముగా, నీ ద్వారా అద్భుతాలు పొందుకునే కుటుంబముగా, నీ ద్వారా మేళ్లు పొందుకునే కుటుంబముగా మీరు లేవనెత్తి బలపరచమని ఎంత మంది ఈ దినం ఈ మాటలు విన్నారు, వినబోతున్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవించిపోతున్నారు. ప్రతి వారిని మీరు దర్శించండి దేవా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుతుండగా నీ రాజ్యానికి వారసులకు మమ్మల్ని చేయండి నాయన. అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా మార్చండి అయ్యా. అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతులను నిన్ను కనపరుస్తున్నాం నాయన. ప్రతి కుటుంబానికి విడుదల ఇవ్వయ్యా. ప్రతి కుటుంబానికి స్వస్థత ఇవ్వయ్యా. ప్రతి కుటుంబంలో ఆరోగ్యం ఇవ్వయ్యా. ప్రతి కుటుంబానికి క్షేమం ఇవ్వయ్యా. నీ సమాధాన సన్నిధి ప్రతి కుటుంబంలో నిలిచి ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. నీ కృపతో ప్రతి కుటుంబాన్ని నింపండి, బలపరచండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినని అయా నరుల కష్టం చేత అది ఎంత మాత్రం తక్కువ కాదని. ఎలీషా వాయిద్యము వాయించగలిగిన ఒక వ్యక్తి వాయిద్యం వాయిస్తుంటే నీ హస్తం వారి మీదకి వచ్చినట్లు నీ హస్తాన్ని మాపై రాయనివ్వండి. ఎండిన మా బ్రతుకులను చిగురింప చేయండి. ఆరిపోయిన మా బ్రతుకులను వెలిగించండి. ఓటి కుండ వంటి మా బ్రతుకులను నిండు కుండల్లాగా మార్చండి దేవా. మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ అన్న జీవితంలో గొడ్రాలని నిందలు తొలిగేసింది దేవుడు. దుఃఖాన్ని నాట్యముగా, దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవుడు. ఈరోజు మా జీవితంలో దావీదు స్తుతించడం ద్వారా శత్రు నుంచి విడిపించిన దేవుడు. యెహోషాపాతు స్తుతించడం ద్వారా శత్రు బంధకాల నుంచి విడిపించిన దేవుడు. యేసు నామంలో ఈ దినం నేను స్తుతిస్తుండగా మా బంధకాలు, మా ఆటంకాలు, మాపై పనిచేసిన శత్రు కార్యాలపై యేసు నామంలో మాకు విడుదల ఇవ్వండి నాయన. మా పక్షంగా మీరుండి కృప చూపించండి. అన్ని విధాల సహాయం చేయండి. మీ ఆత్మచేత నింపండి. బలమైన మీ బాహు తోడుగొంచి ఈ ఉదయం మీరు చేసిన మేలులను బట్టి నీకు మిగిలిన ఉపవాస కూడికలు కూడా మీ బలమైన బాహు చాపండి. ప్రతి కుటుంబంలో ఉన్న చీకటి కార్యాలు, అంధకార శక్తులు, బానిసత్వ పాత్రలు, బంధకాలను యేసు నామములో బంధిస్తున్నాం. రిబారా షకారాలారా మహూరాలారాబా రిబారా సి రిబారా కారాలారా మహూరాలారాబా రి కందరాలారాబా సి రిబారాలారా. ప్రతి కుటుంబంలో ఉన్న ఆటంకాలు, పోరాటాలు, అభ్యంతరాలు మీరు దూరపరిచి బంధించి విడుదల, క్షేమం ప్రతి కుటుంబానికి కలుగును గాక. సమాధానం ప్రతి కుటుంబానికి కలుగును గాక. నెమ్మది ప్రతి కుటుంబానికి కలుగును గాక. ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఇంతవరకు మాతో మీ సన్నిధించినందుకై, మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకే దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మిగిలిన ఉపవాస దినాలు కూడా మీ కృప ద్వారా నడిపించి బలపరచమని సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, ఇంతవరకు ప్రభు మాటలు మనం వినటానికి ప్రభు మన కృప చూపుతూ వచ్చాడు. ప్రభుని స్తుతించే అనుభవాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు కార్యాలు మనం రుచి చూద్దాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో తెలియచేయండి. మనమందరం కలిసి ప్రభును స్తుతిద్దాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం. మరలా రేపటి దిన ఉపవాస కూడికలు మనం కలుసుకుందాం. ప్రభు చిత్తానుసారంగా నిలవబడదాం. ప్రభు మన జీవితాల్లో ప్రభు నూతన కార్యాలు జరిగించడానికి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. సహోదరి సహోదరుడ, ఈ మాటలు అనేకులకు షేర్ చేద్దాం. ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడుద్దాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడదాం. ప్రభు మన జీవితాల్లో ఆయన నూతన కార్యాలు జరిగించే దేవుడిగా ఉన్నాడు. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.